ఈ వీడియో నా ఫాలోవర్స్ కోసం మాత్రమే. సో, నన్నెవరైతే ట్రస్ట్ చేసి ఫాలో అయితున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది మస్తు హెల్ప్ అయితదని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ హెల్ప్ అయితే పక్కా హెల్ప్ అయింది బ్రో అని చెప్పి కింద కామెంట్ జేయుర్రి. అండ్ మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ ఎబ్సెట్ 2026 సంబంధించి ఫేజ్ 2 లోపల నాకు సీట్ వస్తదా అని చెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలి, ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అని చెప్పి నేను ఈ వీడియో లోపల డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, సీట్ వస్తదా? రాదా? అని చెప్పి ఎట్లా చెక్ జేసుకోవాలి? సీట్ రావడానికి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి? అని చెప్పి మీకు క్లియర్‌గా అర్థమైతది. కాబట్టి వీడియోని స్కిప్ జేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు చాలా తక్కువ టైం లోపల రీచ్ కావాలంటే మీకు మన అనల్జెసిక్ ట్యూటర్ అనేది హెల్ప్ చేస్తది. డెఫినిట్‌గా మీరు పక్కా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీకు అప్డేట్స్ అనేది రీచ్ అయితాయన్నట్టు. సో, ఇప్పుడు ఏంది కదా అంటే మీకు సీట్ రావాలి ఫేజ్ 2 లోపల, లేకపోతే ఫేజ్ 2 లోపల సీట్ వస్తదా? రాదా? అని చెప్పి చెక్ జేసుకోవాలి అంటే సింపుల్‌గా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌కొచ్చి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఈ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఏ కాలేజ్ లోపల, ఏ బ్రాంచ్ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసిర్రన్నట్టు. ఓకేనా? సో, ఏదో ఒక కాలేజ్ ఓపెన్ చేస్తా నేను. ఓకేనా? ఆ కాలేజ్ లోపల ఏ బ్రాంచ్ అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ చేసి షో అలాట్‌మెంట్స్ అని చెప్పి చూపెడతన్నట్టు. ఇక్కడ మనకేం చూపెడతారు కదా అంటే మనం ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నామో, ఆ కాలేజ్ లోపల, ఆ బ్రాంచ్ లోపల ఎంత ర్యాంక్ ఉన్నోళ్ళకి సీట్ వచ్చింది అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మనకున్న ఫస్ట్ డౌట్ ఏంటిది? నాకు ఫేజ్ 2 లోపల సీట్ వస్తదా? అనేది తెలవాలె. ఓకేనా? ఫేజ్ 2 లోపల సీట్ వస్తదా అని చెప్పి తెలవాలంటే మనం చెక్ చేసుకోవాలన్నట్టు. సో, ఈ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ అనేది ఎక్కువ రోజులనేది మనకు ఉండదన్నట్టు. ఓకేనా? సో, రిపోర్టింగ్ టైమ్ అయిపోవడంతోటే మనకు ఈ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ అనేది డిసపియర్ అయిపోతది. ఓకేనా? కనిపియదు. అండ్ ఇప్పుడు మనం ఏం జేయాలి గదా అంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఫేజ్ 2లో మనకు సీట్ వస్తదా? రాదా? మనం అనుకున్న కాలేజ్ లోపల అండ్ మనం అనుకున్న బ్రాంచ్ లోపల అని జెప్పి చెక్ జేసుకోవాలి. ఓకేనా? ఎట్లా చెక్ జేసుకోవాలి మరే అనంటే సింపుల్‌గా మీరు కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ ఓపెన్ జేసుకొని ఓకేనా? సో, ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చిర్రు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ డీటెయిల్స్ అని జెప్పి. సో, దీని మీద క్లిక్ జేస్తే మనకు వెబ్‌సైట్ ఇట్లా ఓపెన్ అయితది. ఈ వెబ్‌సైట్ లోపల మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటున్నారు అని జెప్పి ఆ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోర్రి. ఆ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ కాలేజ్ లోపల మీరు ఏ బ్రాంచ్ లోపల సీట్ కావాలనుకుంటున్నారు అని జెప్పి సెలెక్ట్ చేసుకోర్రి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత షో అలాట్‌మెంట్స్ మీద క్లిక్ జేయరి. సో, అలాట్‌మెంట్స్ అనేది చూపెడతది. సో, ఇప్పుడేంది మీకున్న ర్యాంక్‌కి ఓకేనా? మీకున్న ర్యాంక్‌కి మీ కేటగిరీ లోపల ఓకేనా? మీకున్న ర్యాంక్‌కి మీ కేటగిరీ లోపల నువ్వనుకున్న కాలేజ్ లోపల, నువ్వనుకున్న బ్రాంచ్ లోపల సీట్ వస్తదా అని జెప్పి చూసుకోవాలి. ఓకేనా? ఫర్ సపోజ్, నీకొక 20,000 ర్యాంక్ ఉంది. నువ్వు బీసీ, బి కేటగిరీ. సో, ఇప్పుడు నువ్వేం జేసుకోవాలి బీసీ, బి కేటగిరీ 20,000 ర్యాంకు ఈ అనుకున్న కాలేజ్ లోపల వస్తదా? రాదా? చూసుకోవాలి. సో, బీసీ, బి కేటగిరీ ఓకేనా? బీసీబీ కేటగిరీ మనకిక్కడ సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే మనకెంత ర్యాంక్ ఉండాలి? అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ర్యాంక్ అనేది ఇచ్చిర్రు క్లియర్‌గా. ఓకేనా? సో, బీసీబీ మేల్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 66,538 65,000 ర్యాంక్ ఉన్నోళ్ళకి కూడా సీట్ వచ్చింది. సో, ఇట్లా మనం ఏం చేసుకోవాల్సి ఉంటదంటే మనకు సీట్ వస్తదా? రాదా? ఓకేనా? మనకు సీట్ వస్తదా? రాదా? అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇచ్చిర్రు సీట్ కేటగిరీ అని చెప్పి క్లియర్‌గా మీ కేటగిరీ లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉందా? తక్కువ ర్యాంక్ ఉందా? చూసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడేంది మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అర్థమైపోతా అన్నట్టు. మీరనుకున్న కాలేజ్ లోపల, మీరనుకున్న బ్రాంచ్ లోపల, మీకున్న ర్యాంక్‌కి మీ కేటగిరీ లోపల వేరే ఎవరికన్నా సీట్ వచ్చిందా అనేది చూసుకోవాలి. సో, సీట్ వచ్చింది అని ఉన్నదనుకో ఇక్కడ మనకు 20,000 ర్యాంక్ ఉంది. ఇక్కడ 60,000 ర్యాంక్ ఉంది. బీసీబీ వాళ్ళకు 65,000 ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వచ్చింది. సో, ఒకవేళ వీళ్ళు జాయిన్ కాకపోతే మనం ఈ కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్ ఇస్తే మనకు సీట్ వస్తదన్నట్టు. ఓకేనా? సీటొచ్చే ఛాన్స్ ఉందా అని జెప్పి తెలుసుకోవడానికి ఫస్ట్ స్టెప్పు. సో, మనకేంది సీటొచ్చే ఛాన్స్ ఉందా అంటే, మనం ఏ కాలేజ్ అనుకున్నాము, ఇక్కడ ఏయూఆర్ఎన్ కాలేజ్ ఉన్నది. ఓకేనా? చికడపల్లి లోపల. సో, ఈ ఏయూఆర్ఎన్ కాలేజ్ లోపల, చికడపల్లి లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లోపల మనకు సీటొచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? సీటొచ్చే ఛాన్స్ ఉందా అని జెప్పి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ థింగ్ ఏంది సీటొచ్చే ఛాన్స్ ఉందా లేదా తెలుసుకున్నాం. సో, సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలంటే, ఈ కాలేజ్‌ని వెబ్ ఆప్షన్ లోపల మనం ఇంక్లూడ్ జేయాలి. ఓకేనా? ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే మనం ఇస్తామో, ఆ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా చెక్ జేసుకున్న తర్వాత మనకు
సీటొచ్చే ఛాన్స్ ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఆ కాలేజ్ లోపల మనం వెబ్ ఆప్షన్స్ అనేది ఇయ్యాలె. సో, సీటొచ్చే ఛాన్స్ ఉన్న కాలేజెస్ అంటే ఏంది అనంటే, మనకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో, మనకంటే ఎక్కువ ర్యాంక్ ఓకేనా. సో, మనకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజెస్ అంటే మనం ఏదైతే కాలేజ్ అనుకుంటామో, అనుకున్న కాలేజ్ లోపల, మనం అనుకున్న బ్రాంచ్ లోపల ఎక్కువ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ మన కేటగిరీ లోపల ఎక్కువ ఎక్కడైతే ఉంటదో, ఆ కాలేజ్‌ని మన వెబ్ ఆప్షన్స్ లోపల పక్కా మెన్షన్ జేయాలె. ఓకేనా. అప్పుడు మెన్షన్ జేస్తేనే మనకు సీటొచ్చే ఛాన్స్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సింపుల్‌గా జెప్పాలంటే ఒకటే బ్రో. నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ చూసుకో. ఆల్రెడీ నీ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ఉంటది. ఓకేనా. ఫస్ట్ ఏ కాలేజ్ గావాలి, ఏ బ్రాంచ్ గావాలి అనేది నువ్వు ఆల్రెడీ లిస్ట్ చేసుకొనుంటావు. ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడైనా లిస్ట్ చేసుకో. లిస్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఈ లిస్ట్ ఉందో, ఈ లిస్ట్ లోపల ఉన్న కాలేజెస్, బ్రాంచెస్ లోపల మీకున్న ర్యాంక్‌కి, మీ కేటగిరీకి సీటొచ్చే ఛాన్స్ ఉందా లేదా చెక్ జేసుకోరి. ఓకేనా. సో, చెక్ జేసుకున్న తర్వాత ఒకవేళ మీకున్న ర్యాంక్‌కి, మీ కేటగిరీకి నువ్వనుకున్న కాలేజ్ లోపల, నువ్వనుకున్న బ్రాంచ్ లోపల ఆల్రెడీ సీటొచ్చినోళ్ళుంటే ఆ కాలేజ్‌ని వెబ్ ఆప్షన్ లోపల పెట్టుకోవడం అస్సలే మిస్ చేయొద్దు. మరి మనకు సీటొచ్చే ఛాన్స్ ఉంటదా అంటే, ఒకవేళ మీరనుకున్న కాలేజెస్ లోపల, లేకపోతే మీరనుకునే బ్రాంచెస్ లోపల ఎక్కువ ర్యాంకొచ్చినోళ్ళు, మీ కేటగిరీ వాళ్ళు ఒక 20 లేదా 30 మంది ఉండి వాళ్ళ లోపల ఎవరైనా ఒక్కరు జాయిన్ గాకపోయినా నీకు సీటొస్తది ఫేజ్ 2 లోపల. సో, నువ్విప్పుడు ఏం జేయాలి గదా! అంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయాలి. ఫేజ్ 2 లోపల ఎట్లియ్యాలి వెబ్ ఆప్షన్స్? ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయాలి. మనకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళకి సీటొచ్చింది. బై ఛాన్స్, బై మిస్టేక్ వాళ్ళు ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌లో జాయిన్ కాకపోయినా, ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌లో జాయిన్ అయ్యి వేరే కాలేజ్‌కి స్లైడ్ అయినా మనకు సీటొచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా. మీకు అర్థమైంది గదా ఇప్పుడు? సింపుల్‌గా కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్‌లోకి బోయి మీకు సీటొచ్చే ఛాన్స్ ఉందా? లేదా? అని జెప్పి చెక్ జేసుకోరి. ఓకేనా. సో, ఎట్లా చెక్ జేసుకోవాలి? మీకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు ఉన్నారు అంటే ఆ కాలేజ్ లోపల నీకు సీటొచ్చే ఛాన్స్ ఉంటది. కానీ వాళ్ళు జాయిన్ గాకపోతేనే మనకు సీటొస్తది. అర్థమైందా? సో, ఇది ఇన్ఫర్మేషను. ఒకవేళ అర్థమైతే మన అనల్జెసిక్ ట్యూటర్ యూట్యూబ్ ఛానెల్‌ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి గూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలా తక్కువ టైం ఉన్నది. ఈ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ టైం మనకు చూపియదన్నట్టు. కాబట్టి ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ అనేది చెక్ జేసుకోరి. చెక్ జేసుకొని మీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినోళ్ళు నువ్వనుకున్న కాలేజ్ లోపల, నువ్వనుకున్న కోర్స్ లోపల ఎన్ని కాలేజ్‌లలో ఉన్నారు అని చెప్పి చెక్ జేసుకోరి. దాన్ని బట్టి వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసేయరి. మనకు సీటొచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఒక 30, 40 మందిలో ఒక్కళ్ళు గూడా కాలేజ్‌లో జాయిన్ గాకుండా ఉన్నారా? ఓకేనా. 30, 40 కాలేజ్‌లు మనం జూసుకోవాలి. 30, 40 కాలేజ్‌లల్ల మనకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళు ఒక 30, 40 మందున్నా, ఇందులోపల ఒక్కళ్ళు జాయిన్ గాకపోయినా, ఒకవేళ ఇందులోపల ఒక్కళ్ళు జాయిన్ అయ్యి వేరే కాలేజ్‌కి స్లైడ్ అయినా గూడా మనకు సీటొచ్చే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఈ ఆపర్చునిటీని మనం యుటిలైజ్ జేసుకుందాం. అండ్ కొంచెం ఓపిక పెట్టుకొని, కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. కొంచెం ఓపిక పెట్టుకొని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై జేయరి. అండ్ కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ చెక్ జేసుకోరి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.